హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో అయితే మన స్టూడెంట్స్ సైప్రస్కి వచ్చాక మనం డెలివరీ చేసేటప్పుడు మన ఏ వెహికల్ యూస్ చేయాలి, రెంటల్ వెహికల్ యూస్ చేయాలా అండ్ మన ఓన్ వెహికల్ అనేది మనం యూస్ చేయాలా అనేది మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అండ్ మన ఓన్ వెహికల్కి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, మన రెంటల్ తీసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తా. చూడండి, మనం ఫస్ట్ ఓన్ బైక్ మన ఓన్ తీసుకోవాలంటే దీనికి కాస్ట్ అనేది మన ఇండియా కరెన్సీలో ఎంత అవుతుంది, దీనికి లైసెన్స్ కావాలి అండ్ మనకి మన పింక్ అలాంటిది కావాలి. ఈ రెండు అయితే కంపల్సరీ. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇక్కడ ఎలా ఉండదు, ఇక్కడ లోకల్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ రావాలంటే మనకి 6 months, మన ఇక్కడ వచ్చిన తర్వాత 6 months టైం అయితే పడుతుంది. ఆ 6 months అయిన తర్వాత మన లైసెన్స్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి షోరూమ్స్, మన ఏ వెహికల్ కావాలంటే ఆ షోరూమ్కి వెళ్ళి మనం చూసుకోవాలి. ఈ వెహికల్ కూడా మనం తీసుకునేటప్పుడు డౌన్ పేమెంట్లో తీసుకోవచ్చు అండ్ ఒకసారి క్యాష్ కట్టి తీసుకోవచ్చు. ఈఎంఐ లెక్క, మన ఇండియాలో ఈఎంఐ లెక్క. దీనికి మన సొంత వెహికల్ మనం తీసుకోవాలంటే ఈ వెహికల్కి ఎంత కాస్ట్ పడుతుందనేది నేను చూపిస్తానండి. మేము వాడేదంతా మేము సొంత వెహికల్ మాది. ఈ వెహికల్కి మనం నిపోనియా కంపెనీ ఇది. మనకి దీనికి ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు. దీనికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మనం ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ లేకుండా ఏ వెహికల్ ఇవ్వరు మనకి ఇక్కడ. ఓన్ వెహికల్ ఇన్సూరెన్స్ లేనిది మన వెహికల్ కానీ మనం ఎక్కడైనా త్రూ వెళ్ళేటప్పుడు కానీ దేనికైనా మన పోలీస్ ఆపినా ఏది ఆపినా ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. దీనికి ఇన్సూరెన్స్ 300 అవుతుంది. ఏజ్ని బట్టి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఏందో కూడా చెప్తాను నేను. ముందు దీనికి మనకి వెళ్ళి మన పేమెంట్ ఆఫ్ పేమెంట్ ఆ షాప్ ఓడికి కట్టేసి షోరూమ్ ఓడికి మన వెహికల్ వెళ్ళి మనం ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఈ ఇయర్లో తీసుకున్నాం అనేది కూడా వెనక నెంబర్ ప్లేట్లు వస్తుంది. మనం ఫస్ట్ చూసుకున్నదైతే ఎక్స్ప్రో. ఈ వెహికల్ మనది. ఈ వెహికల్ 2300 euros అయితే పడుతుంది ఇన్సూరెన్స్. ఏ వెహికల్కైనా ఇన్సూరెన్స్ సేమ్. ఈ వెహికల్ చూసుకుంటే నిపోనియా, దీన్ని 2600. ఇది కూడా ఇటు వచ్చేసే కిమ్కో. ఇది 120cc కానీ ఈ బండి వెళ్తుంది, చాలా స్మూత్గా వెళ్తుంది, ఎక్కడికైనా లాగవచ్చు. జేసీబీ లెక్క ఉంటుంది అది. ఇది నా బండి అండి, చాలా కష్టపడి కొనుక్కున్న వెహికల్ ఇది. 2600. అన్ని వెహికల్లో ఈ రెండే కాస్ట్ ఎక్కువ, 2600. ఇది మావుడు 2015లో కొన్నాడు దీన్ని. మా బ్రదరు 1900 పెట్టి ఇప్పటికి కూడా స్టిల్ నడుస్తూనే ఉంది ఇప్పటికి. అండ్ ఇప్పుడు మన ఏ వెహికల్ వాడితే ఏ బెటరో చెప్తా. ఇప్పుడు చూడండి, మన రెంటల్ బండి అంటే ఎలా, మన ఓన్ బైక్ అయితే మన ఓన్ బండి అంటే మనం ఒకసారి తీసుకుంటే దీనికి యాక్సిడెంట్ అయినా ఏదైనా మనమే బాధ్యత, మనమే వహిస్తాం. దీనికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనం వెళ్ళి ఎవరినైనా గుద్దినా, అతను వచ్చి మనకు గుద్దినా మన ఇన్సూరెన్స్ వాడు మన వెహికల్కి క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కనుక మనకి ఇన్సూరెన్స్ లేకుండా బైక్ ఉంటే మన కారోడికి వెళ్ళి మనం గుద్దినా, కారోడు వచ్చి మనకు గుద్దినా మనకే పీడిపడిద్ది మొత్తం. చాలా ఇంపార్టెంట్ అండి మన ఇన్సూరెన్స్ మన వెహికల్కి చేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను వచ్చిన స్టార్టింగ్లో అయితే ఇన్సూరెన్స్ 270 euros ఉండే. ఇప్పుడు దానికి కొంచెం చేంజ్ చేశారు, 450కి తీసుకెళ్లారు ఇన్సూరెన్స్. అండ్ లిమాసోల్లో అయితే ఇన్సూరెన్స్ కావట్లేదు, నికోషియాలోనే అవుతుంది ఇన్సూరెన్స్. ఎవరైనా చేయించుకునే వాళ్ళు అయినా నికోషియాకి వెళ్ళండి. లిమాసోల్లో అయితే ఇన్సూరెన్స్ మన ఇండియా పీపుల్స్కి అయితే చేయట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. అండ్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక వెహికల్కి మనం డెలివరీ చేసేటప్పుడు 24/7 బయటే తిరుగుతాం కాబట్టి మనం వెళ్ళి ఎవరినైనా బండికి తగిలిచ్చినా, ఆ బండోడు వచ్చి మనకి తగిలినా మన ఇన్సూరెన్స్ వాడు మనకి క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మన వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నా మనం వెళ్ళి బ్యాక్ వెళ్ళి గుద్దేసిన అతనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, మన వెహికల్కి కాదు, అతని వెహికల్కి అవుతుంది. మన ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అతని ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అయ్యి ఆ కార్కి అనేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు వచ్చి ఏదైనా వెహికల్ వాడు డ్యాష్ చేసిండు అనుకో, అప్పుడు ఆ కారోడు ఇన్సూరెన్స్ వాడు మనకి ఇన్సూరెన్స్ ఉంటే మనకి క్లెయిమ్ చేయడం జరుగుతుంది. క్లెయిమ్ అంటే మనకి పీస్ టు పీస్ అన్నీ చేంజ్ చేస్తారు. ఇక్కడ గిర్రబడినా, ఎక్కడైనా చిన్న స్క్రాచ్ పడినా మాకొద్దు ఈ పార్ట్ తీయాల్సిందంటే తీస్తారు. మా వాడు నిన్న రీసెంట్గా 20 days బ్యాక్ వెళ్ళి మా వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది తీసుకెళ్ళి కారోడ్ని డ్యాష్ కొట్టిండు. తక్కువ కారోడు ఆపిండు, ఈడెడి స్పాట్లో బ్రేక్ కొట్టిన ఆగల, బండి వెళ్ళి కొట్టేసిండు, మొత్తం పగిలిపోయింది. అప్పుడు కారోడు ఏం చేసిండంటే, మా వెహికల్కి ఇన్సూరెన్స్ వాడిని ఫోన్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ వాడు వచ్చి ఈ వెహికల్ ఇన్సూరెన్స్తో కారోడ్ని క్లెయిమ్ చేసిండు. కానీ మాకు కాల, మనం వెళ్ళి వెనక నుంచి డ్యాష్ చేస్తే 0 ఇన్సూరెన్స్, 0% మనకి ఇన్సూరెన్స్ కాదు. అతను వచ్చి మనకి డ్యాష్ అయితే ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ మన వెహికల్కి ఇన్సూరెన్సే లేదు, మనం అలానే తోలుతున్నాం. మనం వెళ్ళి ఎవరిని గుద్దినామా అప్పుడు ఆడు బిర్రు పట్టుకుంటారు మనకు.
మన దగ్గర ఏం లేదు. ఇన్సూరెన్స్ లేనప్పుడు మనకి క్లెయిమ్ చేయడానికి ఛాన్సే ఉండదు 100%. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎంతో అంత డీల్ మాట్లాడుకోవాలి. అతను డీల్కి వస్తాడా, ఒక్కొక్కరు 500 యూరోస్ అడుగుతారు, అంటే మన ఇండియా కరెన్సీలో 40,000 అడుగుతారు, కొంతమంది 1000 రూపాయలు అడుగుతారు. దానికి మనం కొంచెం మేము డెలివరీ చేస్తాం సార్, మా దగ్గర లేదు, మీరు సడన్గా బ్రేక్ వేశారని ఏదో ఒక సాకు చెప్పి కొంచెం డీల్ చేసుకోవాలి. కాదు నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తానని చెప్పిండు అనుకో, పోలీస్ ఫోన్ చేస్తే పోలీసు వాడు వచ్చి మన వెహికల్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తాడు, మనకి ఒక 20,000-30,000 ఫైన్ వేస్తాడు. ఆ కార్కి ఎంత ఇస్తే అంత మనకు కట్టిస్తాడు. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్కి అలానే జరిగింది. మేము నైట్ 1 దాకా పోలీస్ స్టేషన్ కానీ ఉండి వచ్చినాం. ఇప్పుడు మన ఓన్ వెహికల్ కాకుండా మనం రెంటల్తో డెలివరీ చేయాలంటే దానికి ఎలానో చెప్తా చూడండి. మన రెంటల్ వెహికల్ తీసుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది లైసెన్స్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. లైసెన్స్ వెళ్ళి మన రెంటల్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నామో ఆ షోరూమ్ కాడికి వెళ్ళి, ఆ మెకానిక్ షాప్ కాడికి వెళ్ళి నేను రెంట్కి తీసుకోవాలని చెప్తే 1 month అడ్వాన్స్, 1 month రెంట్, 250 రెంట్ ఉంటుంది, 250 అడ్వాన్స్ ఉంటుంది. ఈరోస్ 500 యూరోస్ పే చేస్తే మనకి వెహికల్ ఇస్తాడు. వెహికల్స్ ఇచ్చినప్పుడు దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ వెహికల్కి ఏదైనా రిపేర్ వచ్చినా ఏదొచ్చినా ఎవ్రీథింగ్ అతనే చూసుకుంటాడు, మనకి సంబంధమే ఉండదు. మనం జస్ట్ ఎవరికైనా వెళ్ళి మనం ఎవరికైనా యాక్సిడెంట్ చేయకుండా ఉండాలి. మనం వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే మనమే పే చేయాలి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఎవరైనా ఆపోజిట్ వచ్చి ఎవరైనా అయితే ఆ కంపెనీ వాడు అతను చూసుకుంటారు, మనకి ఎలాంటి సంబంధం లేదు. వెహికల్కి A to Z ఏ ప్రాబ్లం వచ్చినా, ఆయిల్ చేంజ్ అయినా ఏదైనా ఎవ్రీథింగ్ అతనే చూసుకుంటారు, మనకి ఎలాంటి సంబంధం లేదు. పర్ మంత్కి మనం రెంట్ పే చేస్తే సరిపోతుంది, రెంట్ యూజ్ చేసుకుని. ఇప్పుడున్న జనరేషన్లో నాకు తెలిసి ఓన్ బండి కంటే రెంట్ బండి యూజ్ చేసుకోవడం 100% బెటర్ అండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ రేట్ చాలా మాత్రం పెరిగిపోయింది. 270 ఉండే ఇన్సూరెన్స్ రేటు ఇప్పుడు 450కి అయింది. కాబట్టి ఎవరైనా రెంట్ అయితే యూజ్ చేసుకోండి. నాకు తెలిసి నా ఓపెన్తో అంటున్నా, ఎవరైనా డెలివరీ జాబ్ చేసేటప్పుడు కేర్గా చేసుకోండి, జాగ్రత్త. రోడ్లు చూసేటప్పుడు దాటేటప్పుడు కొంచెం ఇండికేట్ యూజ్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకటి.